ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం సూటిగా, ఎలక్షన్లకు వస్తున్నారు కదా మీరు, ఏ ముఖం పెట్టుకొని వచ్చి మా ప్రజలను ఓట్లు అడుగుతారు మీరు? 11, 12 2 వార్డులలో కూడా మీ వైకాపాకు సంబంధించిన కౌన్సిలర్లే గెలిపొందారు. ఆ కౌన్సిలర్లు ఎన్ని హామీలు ఇచ్చారు? ఆ హామీలకు మీరు కట్టుబడి ఉన్నారా? ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు తన సొంత నిధులతో బోర్లు ఇప్పుడు వేపిస్తా అంటున్నారండి. దానికి స్పందించండి. మీరు బేబియరు, బేసే వాళ్ళను బేయనియరు. ఏ విధంగా సమస్య తీరుతుంది? ఆడవాళ్ళు రంజాన్ మాసము ఉపవాసాలు ఉండి పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా ఉపవాసంలో ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు సైతం కనీసం ఇంట్లో వాళ్ళు తిన్నటువంటి బోగులు కడుక్కోవడానికి కూడా సరిపోనటువంటి నీళ్లు, బట్టలు కడుక్కోవడానికి సరిపోని నీళ్లు, ఇంట్లో 5 మంది ఉంటారు, భార్య భర్త 2 పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా మీరు ఇచ్చేది మాత్రం 10 బిందెలే, మీరు తోలేది మాత్రం 1 ట్యాంకే, అది కూడా 2 రోజులకు ఒకసారి. మీరు ఇచ్చే ఈ 10 బిందెలతో ఇంట్లో పిల్లలకు సరిపోతాయా? పెద్దవాళ్ళ అవసరాలు తెలుసుకుంటారా? ఆ ఇంటిని పరిశుద్ధం చేసుకోవాలా? ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎంతో నిష్ఠగా చేసుకునేటటువంటి ఉపవాసాలు ఉండి ఈ నెల మొత్తం రంజాన్ అనే పండుగను జరుపుకుంటాము. అలాంటి రంజాన్కి సంబంధించి 10 బిందెలతో మీరు ఇల్లు గడుపుకోండి, మీరు స్నానాలు చేయండి, శుద్ధి చేసుకోండి అని ఏ ఉద్దేశంతో కమిషనర్ గారు? మీరు ఒక ముస్లిం కదా, మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? వీళ్ళ బాధలు పట్టవా? ఈరోజు ఇంతటి ఎండను లెక్క చేయకుండా ఉపవాసం ఉండి ఇంత పై వయసు పడిన ఆడవాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చారు. మీరేమో మున్సిపల్ ఆఫీసులో లేరు, మీటింగ్ అని మీకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏది నమ్మాలి? ప్రతిరోజు ఆ వార్డుకు సంబంధించిన నాయకులు మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మీకు ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నారు. మీరేమంటారు? బోర్లు తీసుకుంటున్నా అంటారు, బోర్లు లీజు మాట్లాడమంటారు. ఈ పొద్దు ఇంత సమస్య పడి ఇంతమంది వందలాదిగా కలిసి ఇంత దూరం వచ్చామండి. తెలంగాణలో మైదుగురులో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ని తీసుకొని వచ్చి ఎక్కడో ఊరు బయట తగలబెట్టిన ఈ ఆఫీస్ దగ్గరికి రావడానికి నానా పాటలు పడి మా అమ్మ లాంటి వాళ్ళ అక్కలందరూ కూడా ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే మీరు దాని మీద కనీసం వచ్చి మా రెఫరెండ్ ఇచ్చేది తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా లేరండి. ఏ విధంగా మీరు దీన్ని పరిష్కారం చేయడానికి చూస్తున్నారా? లేదంటే ప్రజల్ని పీడ్చుకొని మా ముస్లింలను ఇబ్బంది పెట్టాలనేది మీ లక్ష్యంగా పెట్టుకున్నారా? ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు రేపటికంతా మీరు నీటి సమస్యను తీర్చి మా నీటి సమస్యను దూరం చేస్తేనే ఒప్పుకుంటాం. లేని పక్షంలో మీ కమిషనర్ ఆఫీస్నే కాదు, మైదుగురు 4 రోడ్ల కూడలిని ముట్టడి చేసి పెద్ద ఎత్తున ధర్నానైతే తెలియజేస్తామని మేమందరం కూడా తెలియజేస్తున్నాము. తక్షణం నీటికి సంబంధించి రోజు మాదిరి పంపే 1 ట్యాంకి కాకుండా ప్రతి వీధికి 10 ట్యాంకులైనా సరిపడేటట్టు బోరు ఏర్పడే వరకు, బోరు ఏర్పాట్లు చేసే 1-2 రోజుల వరకు కూడా, అప్పటి వరకు 10 ట్యాంకులైనా కనీసం ఒక వీధికి పంపించి మిమ్మల్ని ఆదుకొని వీళ్ళ కష్టాలు తీర్చాలా. అలా తీర్చని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాకైతే చేస్తాము. దీన్ని మాత్రం మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. పరిష్కారాన్ని వెంటనే మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.